చలికాలంలో ఉసిరికాయ వినియోగంతో రోగనిరోధక వ్యవస్థకు మంచిది. ఉసిరిలో ఉండే విటమిన్లు జలుబు, వైరస్తో పోరాడడానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తద్వారా శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఉసిరి క్రోమియం నుంచి మూలకంగా పరిగణించబడుతుంది. ఇది శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది. ఈ విధంగా ఇది డయాబెటిక్ రోగులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. డయాబెటిక్ రోగులు దీనిని పచ్చిగా తీసుకోవచ్చు లేదా రసం, ఊరగాయ లేదా చట్నీ రూపంలో తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఉసిరి చర్మాన్ని డీటాక్సిఫై చేస్తుంది, జుట్టును మెరిసేలా బలంగా చేస్తుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది, జుట్టు నల్లగా పొడుగ్గా ఒత్తుగా మారుతుంది. ఉసిరి విటమిన్ సి మూలకం ఫ్రీ రాడికల్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఉసిరి విటమిన్ ఏకు మంచి మూలం. ఇది మంచి కంటి దృష్టికి మేలు చేస్తుంది. ఉసిరి రసం రెగ్యులర్ వినియోగం మెరుగైన కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. వయసు సంబంధిత కంటి శుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక ఫైబర్, పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉసిరిలో ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఉసిరికి దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. హైపర్ ఎసిడిటీతో బాధపడుతున్న వారు ఉసిరిని తీసుకోకూడదు. రక్త సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నట్లయితే ఉసిరిని దూరం పెట్టాలి. ఉసిరికి రక్తాన్ని పల్చగా చేసే గుణం ఉంది కనుక శాస్త్ర వైద్యం చేయించుకోవాల్సి వస్తే తీసుకోకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు కూడా ఉసిరిని తినకూడదు. గర్భవతి లేదా పాలు ఇస్తున్నట్లయితే ఉసిరికాయల జోలికి వెళ్ళకూడదు. పొడి చర్మం కలవారు ఉసిరిని తినకూడదు. కొంతమందికి ఉసిరి తింటే ఎలర్జీ వస్తూ ఉంటుంది. అలాంటి వారు ఉసిరిని తీసుకోకూడదు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.